హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. మనం మనీ సెక్యూరిటీ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. ఈరోజు మనం జూన్ 30, 2025 నాటి భారత స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు న్యూస్‌ను మీతో పంచుకోబోతున్నాము. ఈ వీడియోలో సెన్సెక్స్, నిఫ్టీ ట్రెండ్స్, ఈరోజు దృష్టి పెట్టవలసిన స్టాక్స్, ఐపీఓ అప్డేట్స్, గ్లోబల్ క్యూస్ మరియు మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి ఉపయోగపడే కొన్ని అంశాల గురించి అయితే చర్చించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఇన్వెస్ట్మెంట్ జ్ఞానాన్ని పెంచుకోండి. స్థిరంగా ఉన్నారా? అదేవిధంగా సిద్ధంగా ఉండండి. ఇక ప్రారంభిద్దాం. ఈరోజు భారత స్టాక్ మార్కెట్ ఒక చిన్న దిద్దుబాటుతో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు మనం సెన్సెక్స్ మూమెంట్ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజ్ 84,058 పాయింట్స్ నుంచి 84,027 పాయింట్స్లో ఓపెన్ కావడం జరిగింది. అంటే ఓపెన్ కావడమే మనకి ఒక 20 పాయింట్స్ టు 30 పాయింట్స్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 84,999 పాయింట్స్కి వద్ద హైలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 83,482 వరకు కూడా లోకి రావడం జరిగింది. ఓవరాల్గా మనకి బీఎస్ఈ సెన్సెక్స్ అనేటువంటిది 452 పాయింట్స్ డౌన్ అయి 83,606 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇక మనం ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్లో పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఓవరాల్గా 12 స్టాక్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. రిమైనింగ్ 18 స్టాక్స్ కూడా రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ మనం గమనించినట్లయితే ట్రెంట్, ఎస్బీఐఎన్, బెల్, బిఈఎల్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, టైటన్, బజాజ్ ఫిన్సర్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఈ విధంగా మనకి 12 కంపెనీస్ అనేటువంటివి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. రిమైనింగ్ 18 కంపెనీస్ కూడా రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనం ఈరోజు నిఫ్టీ 15 చూసినట్లయితే ఓపెన్ అయిన 25,661 పాయింట్స్ దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా ఒకానొక స్టేజ్లో 25,669 దగ్గరకి హైలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు మనం ఒకానొక దశలో సెన్సెక్స్ వచ్చేసి 25,473 పాయింట్స్ వద్ద లోకి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా 120 పాయింట్స్ డౌన్ అయి 25,517 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇక ఈరోజు మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ అన్నీ చూసినట్లయితే దాదాపుగా 20-30%, 18-19 కంపెనీస్ అనేటువంటివి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. మిగతా 31-32 స్క్రిప్ట్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఏ స్టాక్స్ మనకి గ్రీన్లో క్లోజ్ అయ్యాయి, ఏ స్టాక్స్ మనకి రెడ్లో క్లోజ్ అయ్యాయి అనేటువంటిది. నెక్స్ట్ మనం టాప్ గెయినర్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే ట్రెంట్, బిఈఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, జియో ఫైనాన్స్ ఇవనేటువంటివి మనకి పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ 5లో 3 కంపెనీస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ మనకి గెయినర్స్లో ఉన్నాయి. ఇక మనం ఈరోజు టాప్ 5 స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 లూజర్స్లో చూసినట్లయితే టాటా కన్జ్యూమర్స్, కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటార్ కాంప్, మారుతి, ఈ విధంగా మనకి 5 స్టాక్స్ ఉన్నాయి. ఈ 5 స్టాక్స్ అవుట్ ఆఫ్ 5 స్టాక్స్ 2 స్టాక్స్ అనేటువంటివి 2 స్టాక్స్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించింది, ఒకటి మనకి ఎఫ్ఎంసీకి సంబంధించింది, 2 మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కంపెనీలు అయితే చూసుకోబోతున్నాం. అదేవిధంగా మనం నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూ స్టాక్స్ చూసినట్లయితే ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్, జియో ఫైనాన్స్, ఇక్కడ కూడా మనకి అవుట్ ఆఫ్ 5 3 స్టాక్స్ అనేటువంటివి ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించినవిగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనం నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే జియో ఫైనాన్స్, ఎటర్నల్, బిఈఎల్, ఎస్బీఐఎన్, టాటా స్టీల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 స్టాక్లో 2 స్టాక్స్ అనేటువంటివి ఫైనాన్షియల్ సెక్టార్కి ఉన్నాయి. మిగతా
2 కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఒకటి ఫుడ్ డెలివరీకి సంబంధించిన కంపెనీ ఉంది. ఈ విధంగా ఓవరాల్గా మనకి మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 అయితే ఇలా ఉండడం జరిగింది. ఇక ఈరోజు మనం రూపీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకి ఈరోజు రూపీ అనేటువంటిది కొద్దిగా బలపడడం జరిగింది. 0.1 పైసా బలపడడం జరిగింది. అదేవిధంగా యూఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 85 రూపీస్ 54 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 59 రూపీస్ 43 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనం జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 117 రూపీస్ 46 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 144 పైసా దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. ఈరోజు ఇండెక్సెస్ చూసాము, టాప్ ఇండెక్సెస్. అదేవిధంగా ఈరోజు మనం గత 4 రోజులుగా మార్కెట్లు గణనీయమైన ర్యాలీ చూసింది. కానీ ఈరోజు బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కొంత ఒత్తిడి కనిపించింది. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం బెంచ్ మార్క్ ఇండెక్స్ల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. మనం విఐఎక్స్ ఇండెక్స్ చూసినట్లయితే 4% పెరిగి మార్కెట్లో అస్థిరతను సూచిస్తుంది. గ్లోబల్ మార్కెట్ క్యూస్లో అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గడం మరియు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఇన్ఫ్లోస్ మార్కెట్ సెంటిమెంట్ను కొంత మెరుగుపరిచాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం కొన్ని కీలక స్టాక్స్ మీ రాడార్పై ఉంచడం జరుగుతుంది. ఇవి ఇన్వెస్టర్ల దృష్టిని అయితే ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ చెప్పేటువంటి స్టాక్స్ ఎటువంటివి కూడా రికమెండెడ్ స్టాక్స్ కాదు. ఏదైతే న్యూస్ ఉన్నాయో వాటి గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవద్దు. మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే ఆ కంపెనీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క ఫైనాన్షియల్స్, దాని యొక్క ఫండమెంటల్స్, దాని యొక్క టెక్నికల్స్ అన్నీ అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయవలసిందిగా సూచన అయితే చేయడం జరుగుతుంది. టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ గురించి ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి రీజన్ మనం చెప్పుకుంటే ఈ కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ను 25,689 క్రోర్స్లో పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ ఫార్మా సెక్టర్లో టొరెంట్ను మరింత బలోపేతం చేస్తుందని ఈ స్టాక్ ఈరోజు ట్రేడింగ్లో ఓవరాల్గా 4% పెరిగిందని మనకు అందిన సమాచారం ప్రకారం అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఇక BHEL గురించి చూసుకున్నట్లయితే BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ డిఫెన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో బలమైన ఆర్డర్ను బుక్ కారణంగా దృష్టి ఆకర్షిస్తుంది. ఈ స్టాక్ ఈరోజు స్థిరంగా ట్రేడ్ అవుతుంది, కానీ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి అవకాశం. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ స్టాక్ యూ షుడ్ take your 100% responsibility whether you need to buy or you need to sell, whether you need to sell it. That is the thing you need to know before investing in a stock. HAL హాల్ గురించి మనం చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఇండియన్ ఆర్మీకి 34 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను సప్లై చేయడానికి కాంట్రాక్ట్ను పొందింది. ఈ ఒప్పందం హాల్ యొక్క డిఫెన్స్ పోర్ట్ఫోలియోను మరింత బలపరుస్తుంది. ఈ స్టాక్ ఈరోజు మనం చూసినట్లయితే దాదాపుగా 2% పైగా ట్రేడ్గా అవుతుందనేటువంటి మనకు అందిన సమాచారం. నెక్స్ట్ సెగ్మెంట్ మనం IPO అప్డేట్స్ గురించి చూసినట్లయితే ఇవాళ ఇండో గల్ఫ్ క్రాప్ ఫైనాన్స్ IPO ఈరోజు 5:30కి ముగియడం జరుగుతుంది. ధర బ్యాండ్ వచ్చేసి 105 నుంచి 111గా నిర్ధారించడం అయింది. లాట్ సైజులు వచ్చేసి 135 షేర్లుగా నిర్ణయించడం జరిగింది. ఈ IPO 7 టైమ్ సబ్స్క్రైబ్ అయినట్లుగా అందిన సమాచారం. ప్రత్యేకించి NIIs మరియు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ కనిపించిందనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 14 రూపీస్గా ఉంది. ఇది 12 to 13% అప్పై లిస్టింగ్లో గెయిన్ సూచిస్తుంది. ఈ లిస్టింగ్ అనేటువంటిది జూలై 3న జరగనుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం అనేటువంటిది ఒక ఊహాజనితమైన నెంబర్ మాత్రమే. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. బట్ బీ కాషియస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ IPO.
మీరు లాంగ్ టర్మ్‌లో చూసినట్లయితే మంచి కంపెనీ, మంచి పర్ఫార్మెన్స్, మంచి ఫైనాన్షియల్స్, మంచి ఫండమెంటల్స్, మంచి టెక్నికల్‌గా కనిపించినప్పుడు కంపెనీని మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది లాంగ్ టర్మ్‌లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ న్యూస్ మన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ గురించి డిస్కస్ చేసినప్పుడు అలాట్‌మెంట్ స్టేటస్ ఈరోజు చెక్ చేసుకోవచ్చు. గ్రీన్ మార్కెట్ ప్రీమియం బలంగా ఉంది. ఇది మంచి లిస్టింగ్‌ను గెయినింగ్‌ను సూచిస్తుందనేటువంటిది మనకు అందిన సమాచారం ప్రకారం. ఫైనల్‌గా మనం చూసినట్లయితే నెక్స్ట్ న్యూస్ రేజన్ సోలార్ ఐపీఓ. సెబీ 1,500 కోట్ల ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పి ఫైల్ చేయడం జరిగింది. ఈ ఐపీఓ సోలార్ ఎనర్జీ సెక్టార్‌లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఐపీఓలు రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలు అందిస్తాయి. కానీ రిస్క్ అర్థం చేసుకొని దరఖాస్తు చేయండి. మీకు షేర్స్ అలాట్ అయినట్లయితే చెక్ చేసుకొని లిస్టింగ్ రోజున ప్రైస్ మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రైస్ బ్యాండ్స్ అనేటువంటివి ఏవి ఉండవు. సో, మీరెప్పుడైతే చెక్ చేసుకొని మీకు మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు. లేదు దీర్ఘకాలికంగా వెయిట్ చేయాలనుకున్నప్పుడు హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫైనల్ అంశం మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ క్యూస్ మరియు కమాడిటీ అప్డేట్స్. గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు మిశ్రమ సంకేతాలను చూపించాయి. వాల్ స్ట్రీట్ గత శుక్రవారం రికార్డ్ హైస్‌లో ముగియడం జరిగింది. డౌ జోన్స్ అనేటువంటిది 3.8%, అదేవిధంగా ఎస్ఎన్‌పి 500 అనేటువంటిది 3.4% మరియు నాస్డాక్ కంపోజిట్ అనేటువంటిది 4.2% లాభపడింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గడం మరియు 2025 రెండవ భాగంలో వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలను ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. కమాడిటీ మార్కెట్‌లో బంగారం ధర దాదాపుగా 10 గ్రాములకి $97,410 వద్ద, అదేవిధంగా వెండి కేజీ ధర 1,07,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉండడం వల్ల కొంత పతనం కనిపించింది. ఇండియన్ రూపీ ఈరోజు మంచిగానే ఒక 0.01 గెయిన్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఆసియా మార్కెట్‌లో బలమైన పనితీరునైతే కనిపిస్తుంది. చైనా యొక్క జూన్ ఎన్బిఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఈరోజు విడుదల కానుంది. ఇది గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావితం చూపే అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దీనివల్ల ఈ డేటా అనేది రిలీజ్ అయిన తర్వాత మార్కెట్ పైన కొద్దిగా ప్రభావం చూపే అంశం అయితే మనం చెప్పుకోవచ్చు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఇక్కడ చర్చించుకోబోతున్నాం. డైవర్సిఫికేషన్ ఈజ్ ది బెటర్ ఆప్షన్. మీ పోర్ట్‌ఫోలియోను వివిధ రకాల సెక్టార్‌లో ఎగ్జాంపుల్ ఫార్మా, డిఫెన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా డిఫరెంట్ సెక్టార్‌లో ఉండేటువంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే మంచిది. ఒకే సెక్టార్‌లో ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కంటే ఇది మంచిగా చూపిస్తుంది. రిస్క్ మేనేజ్‌మెంట్ చూసుకున్నట్లయితే మీరు ఇంట్రాడేలో ట్రేడర్ అయితే స్టాప్ లాస్ సెట్ చేయడం ద్వారా రిస్క్‌ను అయితే నియంత్రించుకోవచ్చు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ అనేటువంటిది మంచి నష్టాలను తెచ్చిపెట్టేటువంటి సంభావ్యత ఉంది. సో, ఇంట్రాడే ట్రేడింగ్ అయితే దూరంగా ఉండండి. ఐపీఓల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ మరియు గ్రే మార్కెట్ ప్రీమియం అధ్యయనం చేయండి. మార్కెట్ ట్రెండ్స్, గ్లోబల్ క్యూస్ మరియు సెక్టార్ స్పెసిఫికేషన్ న్యూస్‌ను ట్రాక్ చేయండి. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌కు మనం అందించిన అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మంచి న్యూస్‌నైతే పొందవచ్చు. కమెంట్స్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మీరు ఏ స్టాక్‌పై, ఏ సెక్టార్‌పై బుల్లిష్‌గా ఉన్నారు, లేదా ఏ స్టాక్‌పై, ఏ సెగ్మెంట్‌పై బేరిష్‌గా ఉన్నారనేటువంటిది కామెంట్ బాక్స్‌లో తెలియజేయవచ్చు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ఇన్వెస్టెడ్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సెక్యూర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.